తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. రీసెంట్ టైమ్స్ లో యాక్షన్ మూవీస్ కే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నారు ఆడియన్స్. అందుకే టాప్ స్టార్స్ కూడా ఆ జానర్ మీద ఎక్కువగా కాన్సంట్రేట్ చేస్తున్నారు. మరి ముఖ్యంగా హాలీవుడ్ రేంజ్ యాక్షన్ ను మన సినిమాలో చూపించే దర్శకులకు పాన్ ఇండియా రేంజ్ లో ఫుల్ డిమాండే ఉంది. అందుకే సాహో, ఓజీ లాంటి బ్లాక్ బస్టర్స్ అందుకున్న సుజిత్ ఖాతాలో ఇప్పుడు ఓ క్రేజీ ప్రాజెక్ట్ యాడ్ అయింది. ఒక్క సినిమా ఎక్స్పీరియన్స్ తోనే పాన్ ఇండియా సూపర్ స్టార్ ను డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టిన దర్శకుడు సుజిత్. రన్ రాజా రన్ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన సుజిత్ రెండో సినిమాను ప్రభాస్ హీరోగా రూపొందించే ఛాన్స్ కొట్టేశారు. అది కూడా పాన్ ఇండియా రేంజ్ లో. బాహుబలి లాంటి ట్రెండ్ సెట్టర్ తర్వాత సుజిత్ దర్శకత్వంలో సాహో చేశారు ప్రభాస్. ఈ మూవీలో డార్లింగ్ కటౌట్ కు తగ్గ యాక్షన్ కంటెంట్ తో ఆడియన్స్ ను సర్ప్రైజ్ చేశారు సుజిత్. సాహో సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా ఆ సినిమాలో యాక్షన్ బ్లాక్స్ మాత్రం ఆడియన్స్ కు గూస్ బంప్స్ తెప్పించాయి. ముఖ్యంగా చేస్ సీన్, క్లైమాక్స్ ఫైట్ ఇండియన్ ఆడియన్స్ కు గతంలో చూడని ఓ కొత్త విజువల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చాయి. అందుకే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా సుజిత్ కు ఛాన్స్ ఇచ్చారు. పవన్ విషయంలోనూ సుజిత్ మేకింగ్ స్టైల్ కు 100% మార్క్స్ పడ్డాయి. ఓజీ బ్లాక్ బస్టర్ తర్వాత నాని హీరోగా ఓ సినిమాని అనౌన్స్ చేశారు సుజిత్. అయితే ఆ తర్వాత ఈ యంగ్ డైరెక్టర్ చేయబోయే సినిమా గురించి న్యూస్ ఇప్పుడు ఫిలిం నగర్ లో హాట్ టాపిక్ అవుతోంది. సుజిత్ దర్శకత్వంలో యాక్షన్ థ్రిల్లర్ మూవీలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్. ఆల్రెడీ ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా జరుగుతోంది. నాని సినిమా పూర్తయిన వెంటనే షారుఖ్ మూవీ షూటింగ్ స్టార్ట్ చేసేలా ప్లాన్ సిద్ధం చేస్తున్నారు సుజిత్. ఆల్రెడీ సాహుతో బాలీవుడ్ ఆడియన్స్ ను మెప్పించిన సుజిత్ ఇప్పుడు డైరెక్ట్ గా బాలీవుడ్ స్టార్ తోనే సినిమా చేస్తుండటంతో ఈసారి సినిమా రేంజ్ ఎలా ఉండబోతుంది అన్నది ఆసక్తికరంగా మారింది. తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.